బీఆర్ఎస్ టార్గెట్గా ప్రభుత్వం పావులు కదుపుతోందా? గులాబీ పార్టీ ముఖ్య నేతలను వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి చేయాలని చూస్తోందా? తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ అందులో భాగమేనా? ఇక గులాబీ పార్టీలో నెక్స్ట్ టార్గెట్ ఎవరు? లెట్ us వాచ్ ది స్టోరీ. ప్రతిపక్షంలోకి వచ్చాక గులాబీ పార్టీ నేతలను వరుస కేసులు ఇబ్బందులు పెడుతున్నాయి. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉంది. ఆ సమయంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాల్లో జరిగిన లొసుగులను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా వెలికితీస్తోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ అంశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కేటీఆర్పై ఏసీబీ అభియోగం మోపింది. ఇక ఈ నెల 6వ తేదీన కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. లాయర్లను తీసుకుని రావడంతో పోలీసులు కేటీఆర్ను అడ్డుకున్నారు. దీంతో ఏసీబీ అధికారులకు లెటర్ ఇచ్చి వెళ్లిపోయారు. ఇక మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చి 9వ తేదీన రమ్మని కోరగా కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు అయ్యారు. ఇక ఫార్ములా ఈ రేస్ అంశంలోనూ ఈడీ విచారణ జరుపుతోంది. ఈ నెల 16వ తేదీన విచారణకు రావాలని కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది. ఇక బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావుపై ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసు నమోదైంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హరీష్ రావుపై కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హరీష్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇదే కేసులో హరీష్ రావును విచారణ చేసేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై కేసీఆర్ హరీష్ రావుపై భూపాలపల్లి జిల్లాలో కేసు నమోదు అయింది. దీనిపై ఇద్దరు హైకోర్టులో పిటిషన్ వేయగా ఊరట లభించింది. ఇక తనపై ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఇప్పటికే 6 కేసులు నమోదు చేసిందని హరీష్ రావు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలపై కేసులు పెట్టడం ద్వారా విచారణతో మానసికంగా ఇబ్బందులకు గురి చేయాలనే టార్గెట్తో అధికార పార్టీ ముందుకు పోతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం చేసుకున్నారు. ఈ అంశంలో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కేసీఆర్పై ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యుత్ అంశంపై కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసి విచారణ చేసింది. ఇక మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుపై కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ను ఏర్పాటు చేసింది. ఇక గతంలో విద్యుత్ కమిషన్ చైర్మన్ గతంలో కేసీఆర్కు నోటీసులు ఇచ్చి వివరణ కోరారు. దీనిపై కమిషన్ చైర్మన్కు కేసీఆర్ లేఖ ద్వారా సమాధానమిచ్చారు. ఆ తర్వాత విద్యుత్ కమిషన్ చైర్మన్ తమ పట్ల ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో చైర్మన్ను తప్పించి కొత్త చైర్మన్ను నియమించాలని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తమపై రాజకీయ కక్షతో కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ అంటోంది. అందులో భాగంగానే తమ పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్ హరీష్ రావుపై కేసులు పెడుతుందని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ టెండర్లలో జరిగిన అవినీతిపై సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టు తప్పదని ప్రచారం జరుగుతోంది. ఫార్ములా ఈ కేసు లొట్టపీసు కేసు అని కేటీఆర్ అంటున్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తనపై ఎన్ని కేసులు పెట్టినా చట్టపరంగా న్యాయపరంగా ముందుకు వెళతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్, మరోవైపు మా హయాంలో అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్స్తో రాజకీయ రచ్చ తారాస్థాయికి చేరింది. మరి బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎదుర్కొంటున్న కేసులతో పార్టీ క్యాడర్ సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో అన్నది.